ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమిస్తారా అమ్మాయి గారు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తయ్యా? లేదమ్మాయి గారు, నాకేదో దెయ్యం పట్టినట్టు మీ మీద పగబట్టు కూర్చున్నాను. ఎందుకని ఆలోచిస్తే ఆ రోజు మమ్మల్ని కాదని మీ నాన్నతో ఉండిపోయారన్న విషయం తప్ప ఇంకేమీ లేదు. నిజంగానే తప్పు చేశాను. నన్ను క్షమించండి అమ్మాయి గారు. క్షమించండి అమ్మాయి గారు. అమ్మ రూపా, ఈవిడ నాటకాలు చూసి నువ్వు మోసపోవద్దు. తినొక ఊసర వెళ్ళి అవసరాలు బట్టి ఊసర వెళ్ళి ఎలా రంగులు మారుస్తుందో ఈవిడ కూడా అంతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటుంది. నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తే నిన్ను ఏం చేస్తారని భయం కూడా ఉందమ్మా. వీళ్లను నమ్మడానికి వీల్లేదు. అమ్మ రూపా, వెళ్దాం పదా. అదేంటి సూర్య, నీకెవరి మీద కోపమో వాళ్ళు కూడా మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధాయపడుతుంటే ఇంకా పంతాలేంటి? ఇది మన కూతురు జీవితం. మనా కాదు, నా కూతురు జీవితం. నా కూతురు జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. ముఖ్యంగా నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. అంతకంటే ముఖ్యమైన విషయం, రూప జీవితం ఎలా బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఎవరితో బాగుంటుందని చెప్పే పరిస్థితిలో నువ్వు అస్సలు లేవు. పదరూపా. నానా, పెద్దయ్య, పెద్దయ్య, నానా, నానా. అమ్మా నువ్వేం బాధపడకమ్మా. అమ్మాయి గారు మనల్ని వదిలి ఎక్కడికి పోరు. పెద్దయ్య గారి దయ వల్ల తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని నువ్వు మారావు. అదే నాకు సంతోషం. నేను మారడం సంతోషం కాదురా నాయన. ముందు నువ్వు అమ్మాయి గారు కలవాలి, పెద్దయ్య గారు అమ్మగారు కలవాలి. సుమా, రూపకు భోజనం పెట్టు. ఆగండి నానా. ఎప్పుడూ నా ఆకలి గురించి మాత్రమే ఆలోచిస్తారా నాన్న? టైంకి తిన్నానా, పడుకున్నానా, నిద్రపోయానా? ఇదేనా నాన్న నా జీవితం? ఇదేనా నాన్న నా భవిష్యత్తు? ఇందాక గుళ్ళో అందరూ ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోయాను. ఇక్కడ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఏం మాట్లాడతావు రూపా? మాట్లాడు. మీరెప్పుడు నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కదా నాన్న. మరెందుకు నాన్న నా భవిష్యత్తు నుండి నన్ను దూరంగా తీసుకొచ్చేశారు? ఏమంటున్నావు రూపా? నీ భవిష్యత్తు నుంచి నేను నిన్ను దూరం చేయడం ఏంటి? అసలు నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసా? నీకు భవిష్యత్తే లేని చోట నీ భవిష్యత్తుని వెతుక్కుంటున్న అమాయకురాలువమ్మ నువ్వు. లేదు నాన్న, నా భవిష్యత్తు, నా బతుకు మొత్తం రాజే నాన్న. ప్లీజ్
ప్లీజ్ నాన్న, నన్ను రాజుని దూరం చేయకండి. ఇంతకాలం మీరు సమస్యలా ఫీల్ అయింది ముత్యాలత్తయ్యనే కదా నాన్న. ఇప్పుడు అత్తయ్య కూడా మారిపోయారు, సమస్య తీరిపోయింది కదా నాన్న. నా సమస్య ముత్యాలు అని నీకు చెప్పానా రూపా? ఆ ఇంట్లో అందరూ సమస్య నాకు. ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండలేవు. లేదు నాన్న, రాజు మంచోడు నాన్న. నిజంగా అంత మంచోడైతే రాజుకి నీ మీద అంత ప్రేమ ఉంటే ఆ రౌడీ వెధవల దగ్గరికి నిన్నెందుకు పంపిస్తాడు? అంటే వాడికి నీ ప్రాణం కంటే ఆ పెళ్లి ముఖ్యమా? ఆ రౌడీ వెధవలు నిన్నేమైనా చేసుంటే, నీకేదైనా అయ్యుంటే వాడెలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకేం జరిగినా తట్టుకోలేను. నాన్న, రాజు రాలేకపోవడం వల్లే కదా నాన్న నాకు చెప్పాడు. వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు నాన్న, వాళ్ళు మిమ్మల్ని కూడా మోసం చేశారు. అందుకే వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదనే ఉద్దేశంతోనే నన్ను పంపాడు. అయినా నాకేం కాలేదు కదా నాన్న. రూపా, నీకు వాడి మీద నా ప్రేమతో అలా మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళందరూ వాళ్ళు బాగుండడం కోసం నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. లేకపోతే ఒక సీఎంని మోసం చేయగలిగే అంత మూర్ఖుల దగ్గరికి ఆడపిల్లలను పంపించడం ఏంటి? నువ్వు ఇంత ప్రాబ్లంలో ఉంటే వాడక్కడ శ్వేతమెడలో తాడి కట్టడానికి రెడీ అయిపోయాడు. అలాంటి వాణ్ణి నువ్వు ఇంకా ఎలా నమ్ముతున్నావు? అయ్యో నాన్న, మీకెన్నిసార్లు చెప్పాలి? రాజు అక్కడ కూర్చుంది శ్వేత మీదున్న ప్రేమతో కాదు, ఇష్టంతో, అంతకన్నా కాదు. మీరొస్తారనే నమ్మకంతో. ఏంటి రూపా, మీ నాన్న అంతగా చెప్తున్నా కూడా నువ్వు వాణ్ణే వెనకేసుకొస్తున్నావు? అంటే నీకు మీ నాన్నకంటే వాళ్లే ఎక్కువైపోయారా? అత్తయ్య, అగ్గిపుల్ల గీసి దీపం వెలిగిస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాని నువ్వు కొంపకి నిప్పంటించాలని చూడకు. నువ్వు నిప్పు పెట్టడానికి నేను దీపాన్ని కాదు, రూపని. నా కాపురం సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్న మామూలు ఆడపిల్లని. రూపా, ఏం మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళతో ఎలాగైనా మాట్లాడేది? నాన్న, అత్తయ్యకి భర్త లేకపోవడం వల్ల కలిగే నష్టం గురించి కానీ, భర్త లేకపోవడం వల్ల పడే మాటల గురించి గాని బాధ లేదు. కాబట్టి నా భర్త విలువ అత్తయ్యకి తెలీదు, కానీ నాకు తెలుసు నాన్న. మీరు తోడు లేకపోవడం వల్ల మా అమ్మ ఎన్ని ఇబ్బందులు పడిందో నాకు తెలుసు నాన్న. రూపా, నాన్న, అమ్మ అంటే ఎందుకు నాన్న మీకు అంత కోపం? నిజంగా అమ్మ తప్పే చేసుంటే, తప్పు చెయ్యాలి అని అనుకునుంటే ఇన్నాళ్ళు ఎందుకు నాన్న మీ చుట్టూనే తిరుగుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.